ఒక్క మాటలో చెప్పాలంటే సాధించిన గొప్ప విజయం ఏంటంటే సరే ఎన్నికలు టెక్నికల్ గెలుపు ఓటమి పక్కకు పెడితే ఒక 2000 నుంచి ఒక 3000 మంది తయారైన పార్టీకి ఇక్కడ ఒకనాడు నేను పదే పదే చెప్తున్నట్టుగా మెదక్ జిల్లాలో మనకు సాంప్రదాయంగా గెలిచిన ప్రాంతం సంగారెడ్డి ప్రాంతం. మున్సిపల్ చైర్మన్ అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా గెలుచుకున్నాం. కానీ మిగతా ప్రాంతాల్లో మన ఊరికి పెద్దగా లేకుండే. కానీ వాళ్ళ అన్ని నియోజకవర్గాల్లో పేటలో కూడా 23,000 ఓట్లు సాధించి అక్కడ కూడా మనం మన సత్తా ఏందో చాటినాం. మనం ఇవాళ అందరూ మాట్లాడినట్టుగానే మొన్నటి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు, రేపటి ఎన్నికలు మోడీ గారి ఎన్నికలనే భావన స్పష్టంగా వచ్చింది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది మీకు చెప్పుంటారు, ఈసారి అయితే ఇది రాష్ట్రం ఎన్నికలయ్యా, మాకు కొన్ని సంబంధాలు ఉంటాయి, మాకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ వచ్చేసారికి మాత్రం పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు, మాకున్న ఏకైక సంబంధం దేశభక్తి, దేశ సమగ్రత, దేశ రక్షణ, దేశ అభివృద్ధి, ప్రపంచ చిత్రపటం మీద దేశం యొక్క గౌరవం ఔన్నత్యం నిలిపే ఏకైక వ్యక్తి మోడీ గారు అనే భావన స్పష్టంగా. మీరు ఎక్కడ ఇవాళ చాలామంది అనుకున్నట్టుగా నిజంగా ఎప్పటి లేనంత విజయం సాధించుకున్నాం మనం. ఎందుకో మరి ఆత్మనిర్భర భావంతో ఓడిపోయినామంటారు, కానీ ఎప్పుడు లేనంత విజయం సాధించుకున్నాం మనం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం. ఇవాళ మొట్టమొదటిసారిగా సమైక్య రాష్ట్రంలో ఆనాడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని గెలిస్తే మ్యాక్సిమం సీటు 12 గెలిచినాం. ఇవాళ సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి 8 స్థానాలు గెలుచుకొని 19 స్థానాలలో నువ్వా నేనా అని చెప్పి పోటీ పడి 2వ స్థానం సంపాదించుకొని 46 స్థానాల్లో పార్టీ డిపాజిట్ సాధించుకొని 15% ఓట్లతో 34-35 లక్షల ఓట్లతో ఇవాళ 2 పార్టీలకు ముచ్చెమటలు పుట్టిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకుంది. 2 పార్టీలు భయపడేది ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు భయపడతలేరు, భారతీయ జనతా పార్టీ నుంచి భయపడుతున్నారు. వాళ్ళు పుసుక్కునేమైనా జరిగితే మాత్రం మళ్ళీ ఎన్నికలైతే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుసు కదా అనేటువంటి దాకా ఇవాళ చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మీరు అనేక విషయాలు చెప్పిండ్రు. ప్రజాస్వామ్యబద్ధంగా కనుక ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలే గెలిచేవాళ్ళు, గజ్వేల్ ప్రజలే గెలిచేవాళ్ళు, ధర్మం గెలిచేది, న్యాయం గెలిచేది, మనమే గెలుస్తున్నాం. కానీ ఇక్కడ జరిగింది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలు జరగలే. ఇక్కడ గురువారెడ్డి గారు చాలాసేపు చెప్పిండు, మిగతా మిత్రులు చాలాసేపు చెప్పిండు, ఇంకా చాలా ఉన్నాయి. నేను ముందు రోజే చెప్పిన, ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభాలతో పాటుగా ప్రజలకు అనేక రకాల ఆర్థిక లాభాలతో పాటుగా ప్రజలకు కొంత దబాయింపులు ఉంటాయి, ప్రజలకు కొన్ని కష్టాలు కూడా వస్తాయని చెప్పి నేను చెప్పి ఇనుము చేయబట్టి సమ్మెడకో దెబ్బ ఉండబోతుంది అని కూడా చెప్పాను. నేను మీకు గుర్తు చేసిపోయాను. భరించగలిగే శక్తి ఉందా మీకు, తట్టుకునేగలిగే శక్తి ఉందా మీకు, దాన్ని తిప్పికొట్టగలిగేటువంటి సత్తా మనకు ఉందా అని చెప్పి కూడా అడిగిన నేను. కానీ అడిగితే ఆ రోజు మనం చేతులు ఎత్తినాం, అందరం 2 చేతులు ఎత్తినాం. కానీ నేనన్నా అప్పుడే మన శక్తి చాలా చిన్నది, తక్కువది, దీన్ని తట్టుకోగలిగే తిప్పికొట్టగలిగేటువంటి శక్తి ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే, ఏ గ్రామానికి ఆ గ్రామే, వాళ్లే కథానాయకులై నడిపిస్తే తప్ప ఇది సాధ్యం కాదని కూడా ఆ రోజు చెప్పాను నేను. ఇది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు చేసే పని కాదు. ఇవాళ ఆ ప్రజలందరూ కూడా అనుకుంటే ఇది సాధ్యమైందని చెప్పినాం. వాస్తవంగా మీరందరూ చెప్పిండ్రు. అందరికంటే నాకు అనేక రోజుల నుంచి వస్తుంది నా దగ్గరికి, మీరు రావాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యమంత్రి గారు, అసలే ముఖ్యమంత్రి గారు మామూలు ఎమ్మెల్యేలు ఉన్న కాడనే మామూలు నాయకులే మిమ్మల్ని అదరగొడుతున్నారు. అంటే ఎట్లా మారిపోయిందంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది. గుర్తుపెట్టుకోండి,
ఏంటిదా మార్పు? నరేంద్ర మోడీ గారు ఎన్నడూ కూడా ఇప్పటికీ నేను చేస్తున్నా అని చెప్పి ఎక్కడ అన్నీ గుర్తుపెట్టుకోండి. నేను చేస్తున్నా అనే మాట ఎప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడరు. నేను ఇస్తున్నా అని కూడా ఎప్పుడు మాట్లాడి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ ఏది ఇచ్చినా నేను ఇస్తున్నా అన్నాడు. ఏది ఇచ్చినా నేను ఇస్తున్నా అన్నాడు. నాలాంటి వాడు ప్రశ్నించండి చాలాసార్లు. కేసీఆర్ నీ ఇంటికెళ్ళి ఇస్తున్నావా, నీ అబ్బా జాగీరా అని చెప్పి చాలాసార్లు అడుగుతుంది. కానీ ప్రజలను ఎట్లా తీసుకుపోయిందంటే ఒక ట్రాన్స్ఫర్ తీసుకుపోయింది కేసీఆర్. ఓహో, పెన్షన్ ఇస్తున్నా కేసీఆర్ పెద్ద కొడుకు అయిపోయిండు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మేనమామ అయిపోయిండు, ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంట్లో తోడైపోయిండు. ఇట్లా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా కేసీఆర్ ఇస్తుండనే భావన ఇవాళ తెలంగాణ ప్రజలకు కల్పించిండు. దాన్ని సక్సెస్ అయింది. రెండవది ఎక్కడ, ఇవాళ మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ఉంటేనే పెన్షన్ ఉంటుంది, కేసీఆర్ ఉంటేనే రైతు బంధు ఉంటుంది, కేసీఆర్ ఉంటేనే కేసీఆర్ కిట్ ఉంటుంది, కేసీఆర్ ఉంటేనే కళ్యాణ లక్ష్మి ఉంటుంది, లేకపోతే అన్నీ పోతాయి. కేసీఆర్ ఉంటేనే రియల్ ఎస్టేట్ ఉంటుంది, కేసీఆర్ ఉంటేనే ఫ్లైఓవర్ ఉంటాయనే భావన కూడా కలిగించింది. ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి. గ్రామాలలో ఇవన్నీ ప్రచారమై ఉన్నాయి. ఎంత బాధ అవుతుందంటే మీరు ఎప్పుడన్నా చూసినో లేదో, మీకు అది స్ప్రోక్ వచ్చిందో లేదో కానీ ఒకనాడు పెన్షన్ రావాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే పెన్షన్ వచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసే సిస్టమ్ బంద్ అయిపోయింది. మండల పరిషత్తులు రికమెండ్ చేసే బంద్ అయిపోయింది. జిల్లా పరిషత్తులు రికమెండ్ చేసే బంద్ అయిపోయింది. ఎమ్మెల్యేలు కూడా రికమెండ్ చేసి బంద్ అయిపోయింది. మీకు తెలుసో తెలియదో, స్వయంగా ఈ పెన్షన్ ఇచ్చే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అవుతుందో పంచాయతీరాజ్ మంత్రికి కూడా పెన్షన్ శాంక్షన్ చేసే అధికారం తీసేసింది కేసీఆర్. 3 ఏళ్లకు 2 ఏళ్లకు ఆయన దయ తలిస్తే ఎన్నికల ముందు ఇచ్చింది తప్ప న్యాచురల్ కోర్సులో ఎప్పుడు కూడా పెన్షన్ శాంక్షన్ కాలేదు. అంటే ఈయన పవర్ ఎంత కాన్సన్ట్రేట్ చేసిండో మనకు అర్థం కావాలి. అంటే జనానికి ఏది ఇచ్చినా కేసీఆర్ ఇస్తాడు తప్ప ఓ మంత్రి ఇస్తాడని కానీ, ఓ ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఈ సమస్య పరిష్కారం అయిందని కానీ, కలెక్టరేట్కి పోతే ఈ సమస్య పరిష్కారం భావన పోయింది. అంటే ఇవాళ కలెక్టర్ ఆఫీసులు ఖతమైపోయినాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఖతమైపోయినాయి, ఎమ్మెల్యే లేవు, మంత్రుల హక్కులు లేవు. ఇచ్చేది కేసీఆర్, తీసుకుంటాడు ప్రజలు అనే భావన వచ్చింది. గక్కడ గారాచరికంలో గీ గజ్వెలగడ్డ మీద ఆయనతో కొట్లాడాలంటే ఎంత శక్తి ఉండాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక రాత్రి అన్ని చిన్న చూసిందా, మీ అందరూ ఒక పని చేయాలి. ఎన్నికల ముందు మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ఏ గృహలక్ష్మి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రో, ఏ ఆర్&ఆర్ కాలనీలకు మీకు ప్యాకేజ్ ఇస్తా అని చెప్పిండో, ₹1,00,000 అదనంగా ఇస్తా అని చెప్పిండో, ఇండ్ల జాగలు ఇస్తా అని చెప్పిండో, ఏ హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలు ఇవాళ అమలే. మనం ఎంత ఇప్పుడు ఆయన అంతే. అది ఆ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు.